మనందరికీ రామాయణం తెలుసు. అందులో హనుమంతుడు అంటే అపారమైన బలం, తిరుగులేని భక్తికి నిలువెత్తు రూపం కదా. కాని ఒక్క రాత్రి ఆ మహావీరుడి మనస్సులోనే ఎవ్వరికీ తెలియని ఒక సందేహం పుట్టింది. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు మనం హనుమంతుడి ఆ అంతర్మతనం గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు భయమంటేనే తెలియని ఒక యోధుడికి సడన్గా డౌటొస్తే ఎలా ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్నతోనే మన కథనం మొదలవుతుంది. ధైర్యానికి మరో పేరైన హనుమంతుడిని ఓ సందేహం ఎలా వెంటాడిందో చూద్దాం. కథ మొదలైంది ఆ రాత్రి. ఒక్కసారి ఊహించుకోండి, లంకంతా కాలి బూడిదైపోతోంది. అగ్నికీలల చప్పుళ్ళు ఇంకా గాలిలో వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మహాసముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చుని ఉన్నారు హనుమంతుడు. బయట కనిపిస్తున్న విధ్వంసం ఒకెత్తైతే ఆయన మనసులో అంతకంటే పెద్ద యుద్ధమే జరుగుతోంది. ముందుగా అందరూ విజయం గురించి మాట్లాడుకుంటుంటే ఆ వీరుడి మనస్సులో అసలు ఏం సంఘర్షణ మొదలైందో చూద్దాం. సాధారణంగా లోకం దృష్టిలో హనుమంతుడంటే ఎవరు? సముద్రాన్నే ఒక గెంతులో దాటేసినవాడు, రాక్షసుని చీల్చి చెండాడినవాడు, ఏకంగా ఓ పర్వతాన్నే చేత్తో ఎత్తేసినవాడు. అబ్బో, అసాధ్యం అనే మాటకు అర్థం తెలియని హీరో. కాని ఆ ఒక్క రాత్రి మాత్రం ఈ వీరత్వం, ఈ పరాక్రమం అంతా ఒక పక్కకు వెళ్ళిపోయింది. వాటి స్థానంలో అతని మనస్సులో ఒక కొత్త ఫీలింగ్, అదే సందేహం. అయితే ఆ సందేహం తన బలం మీదో భక్తిమీదో కాదు, శ్రీరాముడిమీద నమ్మకం గురించైతే అస్సలు కాదు. మరి దేని గురించి? తను చేసిన పని వెనుక ఉన్న నైతికత గురించి. సముద్రపు అలలలాగే ఆయన మనసులో కూడా ఆలోచనలెగసిపడుతున్నాయి. నేనీ నగరాన్ని కాల్చేశాను, ధర్మం కోసమే. కాని ఆ మంటల్లో ఏ పాపం మెరగని అమాయకులు కూడా కాలిపోయుంటారు కదా. హనుమంతుడు ఇలా తనలో తానే మథనపడుతున్నప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి ఆయన సందేహానికి ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తాడు. ఆ నిశ్శబ్దంలో హనుమంతుడి వెనుకనుంచి ఎవరో మెల్లగా పిలిచినట్టు అనిపించింది. తిరిగి చూస్తే అక్కడొక ముసలివానరుడు, యుద్ధంలో ఎప్పుడూ చూడని ముఖం, ఎవరూ పెద్దగా పట్టించుకోని ఒక సాధారణ వ్యక్తి. కాని ఆయన కళ్లల్లో మాత్రం ఏదో తెలియని జ్ఞానం కనిపిస్తోంది. అప్పుడు ఆ పెద్దాయన అంటాడు, నీ ప్రశ్న అగ్నిలాంటిదే నాయనా అని. ఆలోచించండి, అగ్ని వెచ్చదనాన్నిస్తుంది, మనల్ని చలినుంచి కాపాడుతుంది. కాని అదే అగ్గి అన్నీ కాల్చి బూడిద కూడా చేస్తుంది. సో తప్పు అగ్నిది కాదుగదా, దాన్ని వాడిన ఉద్దేశం, సమయం, వాటిదే అసలు ప్రాబ్లం. ఈ ఒక్క మాట హనుమంతుడి ఆలోచనా సరళినే మొత్తం మార్చేసింది. ఆ వృద్ధుడి మాటలతో హనుమంతుడిలో మరో ప్రశ్న మొదలైంది. ఈసారి ఆ ప్రశ్న అసలు ఏది ధర్మం, ఏది అధర్మమనే దాని మూలాల్లోకి వెళ్ళింది. అలా అయితే మనం చేసింది తప్పో ఒప్పో మనకెలా తెలుస్తుంది? ఇది హనుమంతుడి ఆవేదన. ఏదో ఒక స్పష్టత కావాలన్నా అతని తపన. ఇది కేవలం ఆయన ప్రశ్నే కాదు, ఏదైనా చేశాక మనలో చాలామందిని వేధించే ప్రశ్న కూడా ఇదే. మన పనులను మనం ఎలా జడ్జ్ చేసుకోవాలి? దీనికి ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం చాలా సింపుల్, కాని చాలా లోతైనది. ఆయనన్నాడు, ఏ పని చేసే ముందు అది 100% కరెక్టో కాదో ఎవ్వరికీ తెలియదు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా ముందు పని కానిస్తారు, ఆ తర్వాతే దాని గురించి ఆలోచిస్తారు. అంటే యాక్షన్కి ముందు పూర్తి క్లారిటీ ఉండటమనేది జరగని పని. సరే, ఇప్పుడు మనం చివరి ఘట్టానికి వచ్చేశాం. ఇక్కడే హనుమంతుడి సంఘర్షణకు అసలైన సమాధానం దొరుకుతుంది. అందుకే ఆ పెద్దాయన ఆత్మపరిశీలన అనే మాట వాడాడు. ఆత్మపరిశీలన అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, పని అయిపోయాక మనసు లోపలికి తొంగి చూసుకోవడం. నా ఉద్దేశమేంటి, దీనివల్ల ఏం జరిగింది అని మనల్ని మనమే ప్రశ్నించుకోవడం. గొప్ప పనులు చేసిన తర్వాత ఇది చాలా అవసరం. ఆ మాటలు వినగానే హనుమంతుడు కళ్ళు మూసుకున్నాడు. కాని ఈసారి ధ్యానం చేయడానికి కాదు, జరిగిందాన్ని అంగీకరించడానికి. తను చేసింది రాముడి పనైనా సరే, ఆ చర్యనుంచి తను కూడా ఒక పాఠం నేర్చుకోవాలని అర్థం చేసుకున్నాడు. ధర్మమార్గంలో నడవడమంటే ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండటమని గ్రహించాడు. హనుమంతుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ముసలివానరుడు అక్కడ లేడు. ఆశ్చర్యమేంటంటే, ఇసుకమీద కనీసమాయన అడుగుజాడలు కూడా లేవు. బహుశా అది ఆయన అంతరాత్మ పిలుపేమో. ఇప్పుడు హనుమంతుడి మనసులో సముద్రఘోషతో పాటు ఓ అద్భుతమైన ప్రశాంతత కూడా ఉంది. మనం రామాయణంలో చూసే పాత్రలన్నీ ఎప్పుడూ ఎంతో ధైర్యంగా, నిశ్చింతగా ఉన్నట్టు కనిపిస్తాయి.
కాని ఎవరికీ పెద్దగా తెలియని ఈ కథ మనకు చాలా పవర్ఫుల్ నిజాన్ని చెబుతుంది. అందుకే ఈ కథ మనకు చెప్పే అసలైన నీతి ఏంటంటే, మనల్ని మనం ప్రశ్నించుకోవడం, మన చర్యల గురించి ఆలోచించడం అది బలహీనత కాదు, అస్సలు కాదు. అదే అసలైన బలం. చూడండి, గొప్పవాళ్లు కూడా ఓ క్షణం ఆగుతారు. నేను చేసింది కరెక్టేనా అని ఆలోచిస్తారు. ఆ ఆలోచన నుంచే వాళ్ళు మరింత గొప్పవాళ్లుగా ఎదుగుతారన్నమాట. సో చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం ఏదైనా ఒక పని చేశాక నేను చేసింది 100% కరెక్ట్ అని గుడ్డిగా నమ్మేయడంలో నిజమైన బలముందా? లేక ఒక్క నిమిషం ఆగి నేను చేసిందేమిటి, దాని పర్యవసానాలేంటి అని మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకోవడంలో ఉందా? అసలైన బలం ఎక్కడుందంటారు?